అది ఇప్పుడు నీకు కజ్జ అవుతల్లా ఇప్పుడు అడిగితే ఏం చేస్తావు? మంత్రాడు కడితే ఏం చేస్తావు? వాడైతే చెప్పిండి అయ్యా 10 నేను వస్తా ఇజ్జుడు సామ్యాలు కానీ రెడీగా పెట్టండి. సామ్యాలు కానీ నేను కొట్టి సైమన్ కానీ తీసుకొని పోతా అన్నాడు. నువ్వేం చేస్తావురా? నువ్వు పోతావా మీ తమ్ముడిని ఎత్తావా? చెప్పుతా. నువ్వు మీ అమ్మమ్మ చెప్పేలోపు నిన్నైనా తీసుకొని పోతాడు, లేకపోతే మీ తమ్ముడినైనా తీసుకొని పోతాడు. అయితే మా తమ్ముడిని వచ్చేసి అప్పుడే పోతావా? అంటే నువ్వు బావు మంత్ర కడుతాడు, మీ తమ్ముని పంపిస్తావు. వాడు బాగుండా వాడేమంట తెలుసు ఇందాకడి చెన్నై తీసుకుపోయి ఏం చేస్తాడు? చెన్నై తీసుకుపోయి నిన్ను పెంచుకుంటాడు. ఇంటికి రానియుడు. రానియుడు. ఇందాక మీ తమ్ముడిని అడిగిన, ఏందిరా నువ్వు సైమాన్ని ఏం పేరు సామ్యాలు కానీ తీసుకొని పోతావంటే, నేను మన్నయ్యని పట్టిస్తా నేనైతే ఇంటికాడే ఉండాల్సిందే అని అన్నాడు. మరి నువ్వేం చేస్తావు? తమ్ముడిని పట్టిస్తావా? మా డాడీ చెప్తా. మీ డాడీ వెళ్ళాడుగా ఇప్పుడు, మీ డాడీ నెల్లూరులో ఉండగా ఇప్పుడు. అప్పుడు మేము వెళ్ళి చెప్తాం. నువ్వు అసలు వెళ్ళటానికి నువ్వు ఉండవుగా. అప్పుడు మంత్రులు గారితో చెప్పి అప్పుడు డాడీ చెప్తా. చూడు ఒక్కసారి నువ్వు మంత్రగాడికి అడిగి పోయినావు అనుకో, నీకు నోట్లో నుంచి మాట రాదు. ఇంకా ప్లాస్టర్ వేసేస్తా నీ నోటికి. నువ్వు మాట్లాడలేవు అసలు, నీకేం అర్థం కాదు అసలు. ఏందిరా నాయనా నేను ఎక్కడికి వచ్చినా అంటావు. అప్పుడు వాడు ఏం చేస్తాడు తెలుసా? నాకు సైమాన్ గడొద్దు సామ్యాలు గడే కావాలంటే అప్పుడు ఏం చేస్తాడు? అట్టే చేస్తాడు. అప్పుడు నువ్వేం చేస్తావు? మా సైమాన్ గారి నుంచి నీకు నేను అట్టితే అప్పుడు నేనే లైన్స్ లేతే నువ్వు పారిపోతావు అంట. నువ్వు పారిపోయేది కాదు, నీకు ముందు నోట్లోకి నువ్వు నోరు మాట్లాడకుండా ఫ్లాష్ వేస్తాను నోటికి, సైలెంట్గా తీసుకొని పోతాడు. వాడు సైమాన్ గడేమో నేను బాను మన్నాయిని తీసుకొని పోండి, నువ్వు పడుతున్నావు అంట కింద పెట్టిన వంట కావన్నీ. అప్పుడు నేను అమ్మమ్మతో చెప్తా. చెప్పిందా నీకు టైం వేయడు. సైమాన్ గాడేమో చెప్తా. సైమాన్ ఏమో మన్నాయిని తీసుకొని పోండి నేను ఇంట్లో ఉండాల్సిందే చెప్పిండ్రా. నువ్వేం చేస్తావు? నువ్వు పోతావా? నువ్వు పోవాల్సిన పని లేదు. ఇప్పుడు నువ్వు సైమాన్ కనిపెట్టవు అయితే చెప్పు ఏం చేస్తావు? ఎవరిని? మీ తమ్ముని పట్టిస్తావా? వాడేమో ఇప్పుడు వస్తాడు, ఇప్పుడు మంత్రి కూడా వస్తాడు. సైమాన్ ఏడకు కాదు, ఇంటికి వెళ్తావు కానీ ఇప్పుడు ఎందుకు వెళ్తావు? నువ్వు చూడు నేను చెప్పేది నువ్వు ఇప్పుడు కానీ ఇంటికి పోయినావు అనుకో నిన్ను తీసుకొని పోతాడు. ఇప్పుడు ఏం చెప్పిండు? సైమాన్ కానీ ఇంట్లో ఉన్నానుకో సైమాన్ తీసుకొని పోతా, సామ్యాలు గడి ఇంట్లో ఉంటే సామ్యాలు గడిని తీసుకొని పోతాను అంట. ఇప్పుడు చెప్పు నువ్వు ఇంటికి పోతావా? మా తమ్ముడిని పట్టియాలంటే నువ్వు ఏడే ఉండాలి. ఇప్పుడు నువ్వు ఏడ కాకుండా ఇంటికి పోయినావు అనుకో మీ తమ్ముడిని ఏడ పెట్టి నిన్ను తీసుకొని పోతాడు. ఇప్పుడు ఏం చేస్తావు మరి? ఒకటి రెండు ఆప్షన్లు ఉన్నాయి నీ కాడ ఇప్పుడు. ఒకటి నువ్వు ఇంటికాడ ఉండి మీ తమ్ముడిని పట్టియాలా, లేదా మీ తమ్ముడిని ఇంటికాడ నుంచి నువ్వు వెళ్ళిపోవాలా. వాడితోటి ఏం చేస్తావు నువ్వు? మా తమ్ముడిని తీసుకెళ్ళిపోయినాక అప్పుడు ఇంటికి వస్తా. మీ తమ్ముడిని తీసుకొని పోతా ఎక్కడికొచ్చి సామ్యాలు అంటే నువ్వేనని అడుగుతున్నప్పుడు నువ్వేం చెబుతావు? నేను కాదని చెబుతావా? నిజంగా
సరే ఇప్పుడు వస్తాడు 10 నిమిషాలు కాడ కూర్చో. రాగానే మీ ఇంట్లోకి పోతాడు. పోగానే నువ్వు కానీ ఇంట్లో ఉన్నావు అనుకో స్మాష్. ఇంకా రేపటి నుంచి అక్కడ సామ్యాలు కనపడ్డావు. ఓన్లీ సైమానే ఉంటాడు. అప్పుడు నువ్వేం చేయాలి? ఇప్పుడు ఇంటికి పోతావు నువ్వు పావుగా ఏడే ఉంటావా? నువ్వు ఏడే ఉండు. నువ్వు ఇంటికి పోయినావంటే అంతే అయిపోయినట్టే నువ్వు. చెప్పు చెప్పు ఇంటికి పోవా? అది మాంత్రి కూడా వస్తుంది. నువ్వే చెప్పు సైమన్ నువ్వు ఉంటావు పోతావు చెప్పు. అది ఒకసారి నీ పేరు చెప్పు. నీ పేరు చెబితే మాంత్రికి నీకు అడిగిరాడు. నీ పేరు చెప్పు. పూర్తి పేరు చెప్పు. పూర్తి పేరు చెప్పు. చెప్పురా. సామ్యల్. అది ఆడు చూడు, కెమెరా చూడు. చెప్పు. సామ్యల్ వాసా వేసనా వెల్సనా? సామ్యల్ వెల్సనా? నీ తమ్ముడి పేరు? సైమాన్ వెల్సనా? వెల్సనా వేసనా? వెల్సన్. సైమాన్ వెల్సన్, సామ్యల్ వెల్సన్. నువ్వు చర్చికి పోతావు రోజు? మా డాడీ నేను చర్చి పోను, అక్కడే మా మమ్మీ డాడీ అందరూ అత్తలే. మరి రోజు యోగా క్లాసు పోతున్నావు నిజమేనా? పోతున్నావా? చర్చి అయిపోతే పోతా రోజు. స్కూల్కి మా డాడీ మా డాడీ తీసుకొస్తా స్కూల్కి బండిలో. మరి స్కూల్కి పోవట్లా? బడికి పోవట్లా? ఎన్నో తరగతి నువ్వు ఇప్పుడు? 1వ తరగతి? ఎల్కేజీయా? వాడు సైమన్ గాడు బడి ఉండదు, వాడు ఇంటికాడే వారు తినేది ఏడుతా ఉంటాడా? నిన్ను కొడతాడా? మరీ మధ్యాహ్నం మీద నువ్వు పెట్టినావంట సైమన్ని. చేమలు పెట్టినావు ఉంటుంది వాడికి పొట్టకి. నిజమేనా? వాడే పెట్టిండా? నీకు పెట్టిండా? చూసావా తమ్ముడు చూసావా? ఇందాక చెప్తుంది కస్తూరి చెప్తుంది నాకు. సైమాన్ గాడు సామ్యాలకు పెట్టినట్టు చేమలు కుట్టినాయి అంటని. నువ్వే పెట్టినావు అంటగా. నువ్వు పెడితేనే వాడు స్నానం చేసిందంటగా ఏడిసి. నువ్వే పెట్టినావా? వాడే పెట్టిండా? అందుకని కొట్టినావా నువ్వు? వాడు చెమలు పోతే అప్పుడు వాడు నన్ను ఏమన్నా చేశాడు అనుకో, నేను వాళ్ళకనే ఉంటా. కొట్టవు. మంచోడు నువ్వు, కొట్టకూడదు. తమ్ముడు కొడితే నేను కొట్టను. తమ్ముడు కొట్టినా కూడా నువ్వు కొట్టకూడదు. తమ్ముడు కొడితే నేను అలుగుతా. అలగకూడదు, నువ్వు పెద్దోడివి కదా. నేను పోలీసే. ఏం కాదు. పిల్లలు తమ్ముడు పెట్టిందనుకో ఏం కాదు, తెలియక కొడతాను నిన్ను. నువ్వు పెద్దోడివి కదా, నువ్వు కొట్టకూడదు. తెలియక నిన్ను కొడుతుండు. 2 సంవత్సరాలు అయింది అనుకో. వాడే కొట్టకూడదు సరేనా? ఇప్పుడేంది మరి? అన్నం తిన్నావా నువ్వు ఇంతకీ? పానీపూరి తినవా? అవన్నీ తినకూడదు అసలు. అట్లాంటి తింటేనే మాంత్రి కూడా వచ్చేది అసలు ఇంటికి. అసలు అట్లాంటి ఎవరన్నా తింటారా? అన్నం తినాలి, పెరుగు అన్నం తినాలి రోజు. పెరుగు అన్నం తినాలా? పెరుగు అన్నం తిని నువ్వు కానీ పానీపూరీలు కానీ నూడిల్స్లు కానీ అవి కానీ తిన్నావు అనుకో. అందుకే ఇప్పుడు మాంత్రి కూడా వచ్చింది. మామూలుగా అయితే వచ్చేవాడు కాదు పిల్లల దగ్గరికి.
నువ్వు పానీపూరి తిన్నావు ఇందాక. నువ్వు తిన్నావు. పానీపూరి తింటే మాంత్రులు గాడు వచ్చి మాయం చేస్తాడని. నువ్వు అదిరా నువ్వు చేసిన తప్పు ఇయ్యాలా. అనవసరంగా నువ్వు అనవసరంగా తిన్నావు అసలు పానీపూరి. తింటాను పోతా. అన్నం తినాలి. అన్నమే పానీపూరి అన్నం తింటా. నువ్వు పానీపూరి కానీ తిన్నవా మాంత్రికుడు రెడీలో ఉంటాడు. సామ్యాలు కూడా ఎప్పుడు తింటాడు, ఎప్పుడు తీసుకొని పోదాం. వాడు తిండా వాడికి నేను అన్నం తింటాం కలిపితే మాంత్రులు గాడు అల్లగొట్టుకో అమ్మయ్య అన్న అనుకుంటాడా. నువ్వు కానీ అన్నం తిన్నావు అనుకో, అప్పు స్వామిలు అన్నం తింటుండే వీడికాడికి బాగాలేం మనం. నువ్వంటే భయపడతాడు. ఇంకా అన్నం తింటే బలం వచ్చిద్ది. అమ్మో ఇంకనే సామ్యాలు కాడికి బాగుంటారు సామాన్లు మాంత్రికుడు భయపడిపోతాడు. అప్పుడు వస్తాడు కదా, అప్పుడు చూపిస్తా. బయట గుద్దితే అంతే పరారైపోతాడు. ఇంకా పరిగెత్తిపోతాడు నీకన్నా. అప్పుడు కాలుతో ఒక దెబ్బ తన్నాను అనుకో, పాలు పోతాడు, నా చేతిలో చిక్కుతాడు. అది మరి పానీపూరి తిన్నావు అనుకో, నువ్వు చిక్కుతూ వాడి చేతులు. అర్థమైందా? ఇప్పుడైంది నువ్వు మాంత్రికుడికి పోతావా? నేను ఫోన్ చేసేది మాంత్రికుడికి. ఫోన్ చేసి చెప్పేది నేను చెప్పేది రా. నేను ఇంటికి వెళ్ళాను కదా. ఇంటికి వెళ్ళేది కాదు. ఇప్పుడు నేను ఫోన్ చేసి మాంత్రికుడికి స్వామిలు ఇవాళ అన్నం తినిండు, పానీపూరి తినలేదని నేను చెబుతా. సైమాన్ ఒక్కడు తినిండు, కావాలంటే వచ్చి వాడిని తీసుకొని పని చెబుతా. సరేనా? నువ్వు ఇంటికి పోయి ఇప్పుడు గబగబా అన్నం తిని పనుకో. నేను వచ్చి తీసుకొని వస్తాను నిన్న అడిగి వాడు వచ్చినప్పుడు. అప్పుడు సైమాన్ కానీ తీసుకొని పోతాడు. సరేనా? తొందరగా అన్నం తినాలి నువ్వు. తీసుకెళ్ళి వదిలిపెట్లా. నువ్వు తీసుకెళ్ళి వదిలిపెట్లా పోతుంటా. అంతేనా? ఎందుకని భయం వేస్తుందా వాడు వస్తాడని? ఇదిగో ఆడ చీకటి ఉన్నాడు అవతల పక్క బోరింగ్ దగ్గర. రండి ఇప్పుడు చీకట్లో. నువ్వు వీటి నుంచి కానీ సింగిల్గా నడుచుకుంటా పోతున్నావు అనుకో చీకట్లో, ఇక్కడి నుంచి కాలం దాటేటప్పుడు రెప్పపాటు క్షణాలు వాడు వచ్చేది ఎగరేసుకొని పోతుంది నేను. ఇంకా అది ఆ తప్పు చేయకుండా ఉండాలంటే నువ్వు పానీపూరి అనేది దగ్గరికి రానికూడదు నీ జీవితంలో. అది తిన్నావనుకో లోపల పొట్ట చెడిపోయిద్ది, జ్ఞాపక శక్తి పోయిద్ది. సరేనా? మళ్ళీ మాంత్రికుడు వస్తాడు. ఇప్పుడు నేను ఫోన్ చేస్తాను మాంత్రికుడికి. సైమాను ఇది చాలా సామ్యాలు గాడు అన్నం తినండి అని చెబుతా. ఇప్పుడు అయినా మీ ఇంటికి వస్తాడు. ఇప్పుడు వచ్చినాక నువ్వు నేను వస్తాను మీ ఇంటికి రాగానే చెప్పు. సరేనా? అప్పుడు నేను చెబుతా సైమాన్ తినిండు పానీపూరి వాడిని తీసుకుని పో సామ్యాలని అడుగుచని. సరేనా? సరే పో తినరా పో. కస్తూరి బిల్లు కస్తూరి రా. ఇప్పుడు ఏం చేస్తావు? ఇంటికి వెళ్ళి నువ్వు కస్తూరి నిన్ను వదిలిపెట్టిద్ది. సరేనా? ఒక్కడ బాగాలేడు అంటలే. నడలేవా? రాలే ఒట్టిదే మా అని చెప్పింది. సార్ చెప్పిన మాట అంటాడు. కుటుంబం కుట్టుకోదాం. కొట్టడు. బాయ్ చెప్పు, బాయ్ చెప్పు. అది వెరీ గుడ్. ఒట్టిదే మా అని చెప్పింది.